పరమశివుని ఢమరుకాన్ని వినిపించే వీరి మరమగ్గాల చప్పుడు, పరమశివుని విభూతిని మేళవించే వీరి పోగుదారాల కుప్పలు, రాజరాజేశుని కోడలను తలపించే వీరి రంగురంగుల రాట్నాలు, చేనేత ఖిల్లా, పోగుదారాల గుళ్ళ, రాజన్న సిరిసిల్ల. హ్యాండ్లూమ్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిల్క్ సంస్థానం నుంచి ప్రయాణం మొదలుపెట్టి ప్రధాని వరకు చేరుకున్న చేనేత విశ్వకర్మ హరిప్రసాద్ గారితో ఈ వారం మేం ఫేమస్. నమస్తే హరిప్రసాద్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చేనేత కిల్లా, పోగుదారాల గుల్ల, మన సిరిసిల్ల ఇలాంటి పుణ్యభూమి మీద మీ ప్రతిభ ప్రధాని మోదీ దాకా వెళ్ళి ఆయన చేత ప్రశంసలు అందుకుంది. కానీ దాని గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు మీ ఫ్యామిలీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ చదువు గురించి చెప్పండి ఒకసారి. చిన్నతనం నుండి ఇదే వృత్తిలో ఉన్నాం. మా నాన్నకు మేము నలుగురం కుమారులం. ఆయనే మమ్మల్ని చదవడానికి చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు ఆయనకు ఒకటే మగ్గం ఉండే. ఆ మగ్గం పైన చీరలు ఉత్పత్తి చేయాలంటే 3 రోజులు ఒక్కొక్క చీర అయ్యేది. అప్పుడే ఆయన ఏం చేసిండంటే ఈ మగ్గాన్ని పైడల్ మగ్గంగా చేసుకొని ఒక రోజుకు ఒక చీర అయ్యేటట్టు ఆయనే పైడల్ మగ్గం తయారు చేసిండు. తనతోనే నేను 7th క్లాస్ నుండి కూడా తనతోనే ఉండి ఈ మొదట్లో బుల్లి మగ్గాన్ని కూడా తయారు చేసిన. నేను చదువుకునేటప్పుడు చిన్న మగ్గం తయారు చేసి అట్లా ఇవే పరికరాలను సూక్ష్మంగా తయారు చేసుడు, నాన్నతోనే ఉండి ఇవన్నీ తయారు చేసుడు నేర్చుకున్నాం మేడం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు మేడం. ఓకే, కనీసం అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మగ్గం దాదాపు 20-25 సంవత్సరాల నుండి ఈ వృత్తిలో నేను కొనసాగుతున్నా. చాలా కష్టంతో ఎలా తీసుకుంటా వచ్చినాం. నాన్నగారితోనే వండుకుంటూ ఇవన్నీ నేర్చుకొని తర్వాత నేను సొంతంగా కూడా ఈ మగ్గాలు వేసుకొని దాని మీద కూడా మంచి నైపుణ్యమైన చీరలు తయారు చేసి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా పంపించేటటువంటి చీరలు కూడా తయారు చేసిన మేడం. అవే కాకుండా అగ్గిపెట్టెలో ఎమిడే చీర, దమనంలో దూరే చీర, మొన్నటికి మొన్న కూడా అయోధ్య సీతారాముల ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను. ఆ చీర కొంగులో రాముల వారి ప్రతిరూపం, చీర కింది బార్డర్లో అయోధ్య రామ మందిరము మరియు సీతారాముల పట్టాభిషేకం, చీర మొత్తం కూడా 10 ఇతివృత్తాలు అంటే రాముడు జన్మించిన కాంచెని జన్మించిన తర్వాత విలువిద్యలు, వనవాసము, ఇలా 10 విలువిద్యలు పట్టాభిషేకం వరకు కూడా 10 ఇతివృత్తాలు వచ్చే విధంగా పొందుపరిచి నేసిన. దాన్ని మన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వచ్చి కూడా దాన్ని చూసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసి ప్రోత్సహించడం జరిగింది నాకు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల అంటే చేనేత అంటే ఎవరు కూడా నేర్చుకుంటలేరు. ఎందుకంటే ఇది కష్టమైన పని. 2 కాళ్ళు, 2 చెయ్యిలు, మనిషి మెదడు అన్నీ పని చేస్తేనే ఈ వర్క్ అవుతుంది. కానీ పవర్ మీద వచ్చినంత నాణ్యత, దానికన్నా మంచి నాణ్యత ఈ చేనేత మగ్గం మీద వస్తుంది. అందుకే ఆ చేనేత కళను నేను కాపాడుకుంటూ దీన్ని ఇట్లనే కొనసాగిస్తున్నా మేడం. ఓకే సార్, జనరల్గా ఒక చీర తయారు కావాలి అని అంటే ఎంత టైం పడుతుంది? దాదాపు నార్మల్ చీర అంటే 3-4 రోజులు అవుతుంది. మేము నేసే బుట్టాయి 20 రోజులు. డిజైన్ బట్టి ఒక్కొక్కరు పళ్ళుల ఫోటో రావాలి అని అంటారు. ఆ ఫోటో రావాలి అంటే దాన్ని డిజైన్ చేసుకోవాలంటేనే దాదాపు 1 మంత్ అవుతుంది. డిజైన్ చేసుకున్న తర్వాత ఆ చీరను నేయడానికి ఒక 20-25 రోజులు. ఇట్లా 1 మంత్ 2 మంత్స్ దాకా మేము ఆర్డర్ మీద బేసిక్గా తయారు చేసి పెళ్ళిళ్ళకి ఆర్డర్ ఇస్తారు. ఎంగేజ్మెంట్ అప్పుడు ఆర్డర్ ఇస్తే పెళ్ళి వరకు వాళ్ళకు కొంగులో ఫోటో వచ్చే విధంగా తయారు చేసి ఆర్డర్ మీద ఇచ్చేస్తున్నాం మేడం. అంటే కొంగు మీద వాళ్ళ ఫోటోస్ వస్తాయా? సూపర్ సూపర్ సార్. చేనేత కార్మికులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే సిరిసిల్ల కదా. మరి ఇక్కడ ఎట్లాంటి వస్త్రాలు ఫేమస్, ఇక్కడ ఎట్లాంటి వస్త్రాలు ప్రత్యేకం, అట్లనే ఇక్కడ బిజినెస్ ఎట్లా సాగుతుంది? అంటే ఇక్కడ దాదాపు చేనేత అంటే అన్ని పవర్ రూమ్సే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ శాతం పాలిస్టర్, కాటన్ అట్లాంటి గుడ్డ నడిచేది. అంతకుముందు గత ప్రభుత్వం కూడా బతుకమ్మ శారీస్, ఆర్వీఎం, ఈ ప్రభుత్వం కూడా ఆర్వీఎం శారీస్, ఆర్వీఎం క్లాత్ అంటే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ ఇస్తుంది. అట్లా ఈ పవర్ మీద హ్యాండ్లూమ్కి వచ్చేసరికి మాలాంటి కొంతమంది కళాకారులు ఇలాంటి చీరలు అంటే కంచి టైపు, పీతాంబరం శారీసు, మేము ఇప్పుడు
కొత్త కాటన్లో కూడా కాటన్ శారీస్ కూడా లెనిన్ కాటన్ కూడా చాలా చేస్తున్నాం. ఇట్లా మాలాంటి కొంతమందే ఉన్నారు హ్యాండ్లూమ్కి సంబంధించిన. దాదాపు అందరూ కూడా పౌర్ణం వైపు మొగ్గు చూపుకుంటూ వెళ్తున్నారు. ఈ వృత్తి ఎవరు చేయలేకపోతున్నారు మేడం. అంటే ఇప్పుడు ఈ పవర్ లూమ్స్, ఈ హ్యాండ్లూమ్స్ మీద పట్టు వస్త్రాలు కూడా చేయొచ్చా? హ్యాండ్లూమ్ మీదనే పట్టు వస్త్రాలు అయితే పవర్లూమ్ మీద కావు. ఓకే సార్, ఇప్పుడు ఇది తరతరాల నుంచి మీకు వస్తున్న కళ కదా, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది ఫాలో అవుతారు, నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా నేర్చుకుంటారు, ముందుకు వస్తారు అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ప్రభుత్వం కూడా మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇట్లాంటి ఇప్పుడు ఇది చిప్పు మగ్గం ఉంది, ఇట్లాంటి మగ్గాలు ఇచ్చి కొద్దిగా ప్రభుత్వం తరపున కూడా అంటే చేనేత వస్త్రాలు కొనాలి అని అడ్వర్టైజ్ ఒక అంబాసిడర్ లాంటి వాళ్ళని ఏర్పాటు చేసి చేనేత వస్త్రాలను కొనాలని ప్రచారం చేస్తే మాకు కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయి. 500 కాకుండా 1000, 1500, 2000 వచ్చినాయి అనుకో, అప్పుడు ఉద్యోగం వైపు మొగ్గు చూపక 2000 రూపాయలు వస్తున్నాయి కదా, నెలకు 60,000 వస్తాయి, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు కానీ అనే ఆలోచన వస్తుంది అని నేను అనుకుంటున్నా. మరియు నాకు కోరిక ఏంటంటే మా సిరిసిల్లాను సిల్క్ సిటీ చేయాలని నా కోరిక. ఎందుకంటే సిరిసిల్ల అంటే పాలిస్టరు మరియు కాటన్ ఇదే ముతక రకం నడుపుతారు, ఇక్కడ సత్తరు అనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది, కానీ నైపుణ్యం ఎంతో ఉంది, కానీ వాళ్ళు గుర్తిస్తలేరు. చుట్టుపక్కల మలబరీ ఆకు పట్టుగూళ్ళు పండించే పల్లెటూర్లలో ఉన్నాయి, అవి తీసుకొని మనమే ఆకు నుండి పట్టు చీర తయారు చేసే నైపుణ్యత మా సిరిసిల్లకు ఉంది, కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తిస్తే ఇప్పుడు సిరిసిల్ల సిల్క్ సిటీ ధర్మవరంకు ఉంది, కంచికి ఉంది, అట్లా కాకుండా సిరిసిల్లకు కూడా ఒక సిల్క్ సిటీ కావాలని నా కోరిక మేడం. అది సో సార్, ఇప్పుడు మీ చేతి వృత్తి ప్రపంచానికి తెలియజేయాలి, అంత ఎక్కువ సపోర్ట్ మీకు రావాలి అని అంటే గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నారు? గవర్నమెంట్ నుండి నా ఒక్కనే కాదు, ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళను గుర్తించి ఒక రకంగా ఇప్పుడు హ్యాండ్లూమ్ కొనుక్కోవాలంటే దాదాపు 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అట్లాంటి ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహించి ఇప్పుడు కొంతమంది యువకులు నేర్చుకోవాలని ఉన్నారనుకో, వాళ్ళకు నేర్పించడానికి స్కాలర్షిప్ లాంటివి ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఉపాధి దొరికి, అంటే ఇప్పుడు మేము తయారు చేసిన చీరకు ఎక్కువ రేటు ఉందనుకో, వాళ్ళకి ఆటోమేటిక్గా ఉపాధి దొరికినట్టే ఉంటుంది కదా మేడం. అట్లాంటివి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే సార్, బతుకమ్మ చీరలు కూడా ఇక్కడనే రెడీ అవుతాయి అని చెప్పేసి విన్నాం మేము, మరి దాని గురించి ఏమైనా చెప్పండి మాకు. సిరిసిల్ల మొత్తం దాదాపు బతుకమ్మ చీరలు గత 4 సంవత్సరాలు ఇక్కడనే ఉత్పత్తి చేసినాం మేడం. 4 సంవత్సరాలు చేశారా? 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ వస్తుంది కదా. ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ ఇవ్వలేదు, కాకపోతే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చింది కొంత, అది నడుస్తుంది మేడం. సో గవర్నమెంట్ తరపు నుంచి మీరు స్కూల్ యూనిఫామ్స్ కూడా చేస్తుంటారు ఇక్కడ? పవర్లూమ్ మీద అవుతాయి, మా హ్యాండ్లూమ్ మీద గవర్నమెంట్ తరపున ఏం లేదు, మేము ప్రైవేట్గానే ఆర్డర్ తీసుకుంటాం. జియో మార్ట్ వాళ్ళది ఆర్డర్ ఉంది, నెవిటీ పూర్ అని వాళ్ళు కూడా ఆన్లైన్లో మా చీరలు వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇంకొకటి సునీత మేడం అని న్యూజిలాండ్లో ఉంటుంది మేడం, కూడా నన్ను ప్రతిసారి ప్రోత్సహించుకుంటూ వాళ్ళు న్యూజిలాండ్ మన బ్రాండ్ తెలంగాణ అని ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడి వాళ్ళు అందరు తెలుగు వాళ్ళు ఆర్డర్ తీసుకొని ప్రతి పండుగకు ఫెస్టివల్కు మాకు కొన్ని చీరలు ఆర్డర్ ఇస్తారు. అలా 100-200 చీరలు ఆడిస్తే మేము వాటిని తయారు చేసి పంపిస్తాం న్యూజిలాండ్కి. న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా. ఇక్కడున్న వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనిపిస్తుందా మీకు? అక్కడికి వెళ్ళిన మన ఇండియన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందా? ఇక్కడ మేడం ఇప్పుడు షాప్లకు పోతే ఒక చీర దాదాపు 60-70 వేలు ఉంటుంది. అదే చీరను మా దగ్గర 30 వేలకు కొంటే హైదరాబాదు, విజయవాడ అటువంటి ప్రాంతాల నుండి కూడా వచ్చి మా దగ్గర ఆర్డర్ మీద తయారు చేయించుకొని వెళ్తారు మేడం. అవును సార్, ఇప్పుడు సిరిసిల్లలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఎంతవరకు మన చేనేత దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు దాన్ని కొంటున్నారు? సిరిసిల్ల అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు పోలీస్ శాఖ నుండి, కలెక్టర్ ఆఫీస్ నుండి ఇట్లా ఎవరైనా కొత్త సార్లు వస్తే ఖచ్చితంగా మా దగ్గరికే వచ్చి హ్యాండ్లూమ్ను ప్రత్యేకించి వాటిని చూసి ఇంత కష్టం ఉంటుందా ఈ వర్క్ అని దాన్ని చూసి మరి కొనుక్కొని, ఏది కూడా ఒక్కొక్క సార్ వస్తే కలెక్టర్ ఆఫీస్ నుండి కానీ ఎక్కడి నుండి వచ్చినా కూడా ₹1 కూడా తక్కువ చేయకుండా నువ్వు ఎంత చెప్తా అంత, అంటే ఆ వర్క్ చూసిన తర్వాత వాళ్ళు ఏమి ఆటోమేటిక్గా ఇది ఇంత కష్టమైన పని అని ఆటోమేటిక్గా ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తారు మేడం.
ఇప్పుడు మేము చూసినాం కదా, మాకు కూడా అట్లనే అనిపిస్తుంది ఇంత కష్టంగా ఉంటుందా అని. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి? నేను ఇదే నాన్నతోనే ఉండేసరికి ఆటోమేటిక్గా అది నేర్చుకునేది ఏం లేదు. అదే వృత్తిలో ఆల్రెడీ బ్లడ్ లో ఉంది కాబట్టి వచ్చేసిందా? ఎస్. ఓకే సార్. సో ఇప్పటి తరం బాగా ఫ్యాషన్కి అలవాటు పడిపోయి కానీ ఏదున్నా కూడా మేము ఫ్యాషన్ బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అన్నట్టు చూస్తున్నారు కదా. సో మీకేమనిపిస్తుంది, ఏదన్నా ఎవరైనా సెలబ్రిటీస్ ముందుకు వచ్చి మాకేమైనా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మాది ఇంకా బయటకి తెలుస్తుంది, చేనేత అనేది బయటకు తెలుస్తుంది అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? అదే మేడం నేను అనేది, మేము నేస్తున్నాము, షాప్కి ఇస్తున్నాము, అది వాళ్ళు మధ్య దళారులు వాళ్ళకి ఎక్కువ రేట్ల వాళ్ళు అమ్ముకుంటారు. అట్లా కాకుండా ప్రభుత్వమే మా వస్త్రాలు తీసుకొని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసి సేల్ చేసింది అనుకో, ఇట్లా మధ్య దళారులు ఉండరు, ఎక్కువ రేటుకు మాకు వస్తుంది, బాగుంటుంది మేడం. ఓకే సార్. సో మోదీ గారి నుంచి కూడా మీరు మంచి కాంప్లిమెంట్స్, మంచి ప్రశంసలు అందుకున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. నేను G20 సదస్సు జరుగుతున్నప్పుడు G20 లోగో రిలీజ్ చేసిర్రు. అప్పుడే నేను ప్రతి సంవత్సరం G20లో మన దేశ ప్రధాని ఒక మూల కూర్చుండేవాడు. కాకపోతే ఈసారి మన దేశ ప్రధానికి అధ్యక్ష పదవి ఇచ్చిర్రు. మళ్ళీ వచ్చే 2024లో G20 సదస్సు ఇండియాలో జరుగుతుందని ఒక లోగో రిలీజ్ చేసిర్రు. దాన్ని రిలీజ్ చేయగానే వెంటనే నేను చేనేత మగ్గం పైన నేసి దాన్ని మోడీ గారికి పంపించడం జరిగింది. అది మన్ కీ బాత్ 95 ఎపిసోడ్లో కూడా నా పేరు ప్రస్తావించడం, రాజన్న సిరిసిల్ల జిల్లా వెల్ది హరిప్రసాద్ బున్కర్ భయ్యా అని ప్రస్తావించేసరికి అది వస్తుందో రాదో అనుకున్నా. వచ్చేసరికి ఒకటేసారి నేను మా భార్య కూడా అంటే అవి ఆనంద బాష్పాలు తెలియదు, ఏడ్చినాము. ఎందుకంటే దేశ ప్రధాని నోట నా పేరు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. చుట్టూ మహారాష్ట్ర, సోలాపూర్ అక్కడి నుండి కూడా మా చుట్టాలు అందరూ కూడా ఫోన్ చేసి పేరు వచ్చింది, మీ సిరిసిల్ల పేరు వచ్చింది, చాలా బాగా చేసినావు అని కూడా అభినందనలు చెప్పారు మేడం. ఓకే, అంటే ఆ లోగో మీరు మగ్గం మీద చేనేత మగ్గం పైన నేసి పంపించిన, చాలా బాగుంది, నన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఉందని మోడీ గారు హిందీలో మన్ కీ బాత్లో చెప్పిండు. తర్వాత కూడా 26 జనవరికి మొన్న కూడా మన్ కీ బాత్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసిర్రు. హోటల్ అశోకాలో దాదాపు 5 రోజులు మా ఫ్యామిలీతోనే ఉన్నాము. పెరేడ్ మొత్తం కూడా చూసి వచ్చినాం, వాళ్ళే ఖర్చులు. మొన్న కూడా ప్రధానమంత్రి 3వ ప్రమాణ స్వీకారానికి కూడా నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది మేడం. తెలంగాణ నుండి 2 పిలిచారు, ఒకరు కొలిపాక రమేష్ అని వరంగల్, తర్వాత నేను. ఇది ఫ్లైట్ ఛార్జీలు అన్నీ కూడా వాళ్ళే. ప్రమాణ స్వీకారాన్ని కళ్ళారా చూసి వచ్చాను. ఆ ముందట సెకండ్ గ్యాలరీ మాది, ఆ ముందట పవన్ కళ్యాణ్ గారు, ధీరుభాయ్ అంబానీ, రజనీకాంత్ వాళ్ళందరూ కూడా మా ముందటి నుండి వెళ్ళుడు అది చూసి నిజంగా సంతోషం అనిపించింది. బంగ్లాదేశ్ ప్రధాని వాళ్ళందరూ కూడా ముందటి నుండి వెళ్ళారు మేడం. ఓ సూపర్ సార్, అసలు చాలా అదృష్టం కదా. అదృష్టం మేడం. ఒకసారి మీ మిషనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ మిషన్స్ అన్ని చూద్దామా, చేనేతవి అని. ఓకే మేడం, మేము ఇక్కడ 4 మొగ్గాలు వేసుకున్నాం. ఒకదాని మీద టవాల్స్ అవుతాయి, ఇంకొకటేమో పీతాంబరం శారీస్, ఇదేమో కంచి శారీస్, ఒకటి లెనిన్ చేస్తున్నాం మేడం. ఓకే, టవల్స్ అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిఫరెంట్ అవుతుందా? ఏమేమి చేస్తారు మీరు? టవల్స్, పీతాంబరం శారీస్, కంచి టైపు, లెనిన్. ఓకే, ఒకసారి చూద్దామా సార్? సార్ ఇప్పుడు మీరు ఏం నేస్తున్నారు? ఇది కాటన్ లెనిన్లా నేస్తున్నాం, బూటా డిజైన్. ఓకే, ఈ దారాలు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దారం లెనిన్ ఏమో ముంబై మిల్లు నుండి తీసుకున్నాం, ఈ కాటన్ వచ్చేసి తమిళనాడు నుండి తీసుకున్నాం. ఓకే, ఇది లెనిన్ కాటన్ మిక్స్డ్ అన్నట్టు. ఓకే, ఎట్లా చేస్తారు, దీని ప్రాసెస్ ఎట్లుంటుంది? ఇప్పుడు మనకు డిజైన్ మధ్యలో బుట్టా డిజైన్ రావాలంటే ఈ దారాలు కదా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా తొక్కినప్పుడు బుట్టా డిజైన్ వచ్చింది. ఓకే, అప్పుడు మేము ఈ దారం అనేది ఇందులో నుండి కలర్ దారం, ఈ కలర్ దారం ఉంది కదా, ఇప్పుడు మధ్యలో డిజైన్ రావడానికి మీరు ఇవన్నీ దారాలు. అందుకే ఇక ప్లేన్ వచ్చేసి ఇది చాలా కష్టమైన పని అనిపిస్తుందా మీకు? కష్టమైన పని మేడం. ఒక్కొక్క పోగు ఇట్లా డిజైన్ పెట్టాలి. అట్లా ఒక చీర తయారు కావాలంటే ఎన్ని రోజులు పట్టాలి? దాదాపు 20 రోజులు అవుతుంది మేడం.
రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు దీని మీద మీరు? 8-10 గంటలు వర్క్ చేస్తాం. దీనికి మళ్ళీ కావలసిన కండెలు కూడా మా భార్య, అంటే కండెలు అంటే ఇవి మేడం, ఇవి తను చుట్టిస్తుంది, చుట్టిస్తే నేను నేస్తాను. ఓకే, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందేమో కదా? అవును మేడం. ఓ, ఇక్కడ దారం మళ్ళీ పెట్టుకుంటూ తీయాలి. మనకి ఎక్కడ బుట్ట రావాలో అక్కడ ఇది పెట్టాలి, వేరే కలర్. ఇప్పుడు ఇది ఉల్టా అన్నట్టు, ఉల్టా డిజైన్. ఇప్పుడు మనకు కరెక్ట్గా కనిపించేది బ్యాక్ సైడ్ ఉంటుందా? బ్యాక్ సైడ్ ఉంటుంది. మరి మీకు ఎట్లా తెలుస్తుంది డిజైన్? తెలుస్తుంది మేడం, డిజైన్ మాకు ఏర్పడుతుంది. ఎప్పుడు ఏమన్నా రాంగ్ అయినా కూడా ఆటోమేటిక్గా మాకు అర్థమవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా రాంగ్ అయితే దాన్ని ఎట్లా తీసేస్తారు మరి? ఇప్పుడు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా అల్లికలు చేస్తుంటారు కదా, ఏమైనా తప్పు పోతే తీసేస్తారు కదా? తీసేయచ్చు. ఇప్పుడు నేను ఏది రాంగ్ చేసినా అనుకోండి, ఇట్లా ఓకే, ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఈ డిజైన్ కూడా బ్యాక్, ఇప్పుడు అట్టలు ఇవరాక ఇటు ఇవరాక ఇటు తిరిగినాయి, ఇటు తిరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు అవి దేనికోసం? ఇక్కడ డిజైన్ రావడానికి ఇవన్నీ అట్టల్లో డిజైన్ ఉంటుంది. మనం ఏ డిజైన్ బుట్ట వేస్తున్నామో ఆ డిజైన్ ఈ అట్టలలో ఉంటుంది. ఇట్లా 8 బుట్టాలు వస్తాయి. ఇట్లా 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ లైన్స్ వాటి కోసం, ఈ దారాలు వాటి కోసమా? ఇప్పుడు థ్రెడ్ తిప్పుకోవడానికి ఈ థ్రెడ్సా? అవును మేడం. ఇప్పుడు ఒక డిజైన్ కంప్లీట్గా మీరు చూడాలి అంటే మొత్తం అయిపోయిన తర్వాతనే చూడడం, ముందు ఎట్లొచ్చింది ఏంటి చూసుకోవడానికి ఉండదేమో ఇంకా? అంటే మేము ఇట్లా బ్యాక్ నుండి చూస్తాము, అంటే ఆటోమేటిక్గా ఒక పరి పడ్డది కనుక ఈ డిజైన్ మాకు మైండ్లో ఉంటుంది, ఎట్లయినా అర్థమైపోతుంది కంపల్సరీ వస్తుందని. అట్లా రాంగ్ ఏం రాదు. ఎప్పుడన్నా మిస్ అయితే దమన మేము చూసుకొని ఆ అట్టలు చేంజ్ చేసిరా అది చేసుకుంటాం. ఎప్పుడన్నా మరి ఇందులో ఇవి నేస్తుంటే శారీస్ అట్లా ఖరాబ్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జరుగుతుంటుందా? ఇప్పుడు పట్టు చీరలు అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు పడే ఖర్చు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ హ్యాండ్లూమ్ అంటే ఎక్కువ ఏం ఖరాబ్ కావు, ఎందుకంటే ఒక్కొక్క పోగు పెట్టి నేస్తాం కనుక ఖరాబ్ కావు. అదే పౌలర్ మీద అయితే ఖరాబ్ అవుతాయి, ఎందుకంటే అది మిషన్ కనుక రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఒక పోగు ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒక పోగు అయిన తర్వాత ఒక పోగు పెట్టుకుంటా మెల్లిగా నేస్తున్నాం కనుక ఏం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. తప్పన చెప్పలేము, ఏమన్నా వర్షం పడ్డప్పుడు ఏదన్నా పడ్డప్పుడు డ్యామేజ్ అయితే అది సగం రేటుకు తీసేస్తాం మేడం. సగం రేటుకి తీసేసుకోవడమేనా? అంటే ఒక చీర నేస్తే మీకు ఎక్కువ నష్టం అయితే ఏమి ఉండదు? ఉండదు మేడం, హ్యాండ్లూమ్ మీద ఉండదు. అంటే ఖరాబ్ ఏం కాదు, దాదాపు చూసుకుంటేనే ప్రతి ఒక్క పోగు చూసుకుంటేనే నేస్తాం కనుక ఖరాబ్ ఏం కాదు మేడం. ఓకే సార్. సార్, మన దగ్గర ఉండే లీడర్లు అందరూ మనోళ్ళే, అందరూ మనకు దగ్గర ఉండేటోళ్ళే. మరి వాళ్ళు ఏమన్నా ట్రై చేసి ఎవరైనా సెలబ్రిటీస్ని కానీ ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టో లేకపోతే ప్రమోట్ చేయడానికి ఎవరైనా పెడితే కనుక మీకు బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నా మేడం, కానీ గతంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకున్నది లేదు. ఏదో పేరుకు మాత్రం అంబాసిడర్ అయినా మేము అని ట్విట్టర్లో అలాంటివి పెట్టుకోవడానికి తప్పించి మాకేం సహాయం చేసింది లేదు. రాష్ట్రం మొత్తం ఎంతోమంది కళాకారులు ఉన్నారు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట, ఇలాంటివి ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ శారీస్ ఉన్నాయి. అట్లా ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక రోజు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర ఆ నేత కార్మికుల దగ్గర వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఒక చీర కొంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అరే పలాని అక్కడ నేత పరిశ్రమ ఉంది, అక్కడికి వెళ్ళాలి, మనం కూడా అక్కడనే కొనుక్కోవాలనే ఒక ఆలోచన వస్తుంది. దాంతో కూడా మాకు కొంచెం మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఉన్నారు కానీ ఏదో అయినమా అంటే అయినం, ఆ టీవీలలో పేపర్లలో అన్నిట్లలో వచ్చేస్తుంది, అంతే తప్పించి అంతే మేడం. ఒక రోజు అయితే ఇంకా అంతే మర్చిపోవడమే. ఒకసారి వెళ్ళి ఇప్పుడు సిద్దిపేట ఉంది, గొల్లబామ ఫేమస్ ఉంది, నారాయణపేట చీరే, పోచంపల్లి, సిరిసిల్ల, ఇట్లా ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక రోజు ఉండి ఆ పరిశ్రమలో ఎట్లుంది, ఏం కథ, ఎంత కష్టం ఉంటుంది, ఆ లడీలు, వార్పు, వెఫ్ట్, ఆ కలర్ ఎట్లా అద్దుకుంటారు, ఆ నేసుడు ఎట్లా అనేది ఒక రోజు స్పెండ్ చేస్తే ఆయన కష్టం అనేది, ఒక నేత కార్మికుని కష్టం అనేది కళ్ళ కట్టినట్టు ఏర్పడ్డప్పుడు వాళ్ళు కూడా ఆ చీరను కొనుక్కొని కట్టుకున్నప్పుడు కూడా అనిపిస్తుంది, అబ్బా ఇది ఇంత కష్టంతో తయారైన చీర నగలకుండా అంటే నలవకుండా కూడా చూసుకుంటారు అన్నట్టు, అబ్బా ఇది కష్టంతో నేసిన చీర అని.
అట్లా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు పలాని ఇప్పటికి సిరిసిల్లకి వచ్చారు అనుకో, ఓ హీరోనే వచ్చిండు అనుకో, ఆ హీరో ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు సుత కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అట్లా మార్కెటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మేడం. అవును. అంటే జనరల్‌గా నార్మల్ ప్రజలు ఎవరు చెప్పినా ఎంత చెప్పినా కూడా వింటారో వినరో గానీ ఒక సెలబ్రిటీ వచ్చి చెప్తే మాత్రం అంతే వినడానికి రెడీగా ఉంటారు. ఎస్ మేడం, కరెక్ట్. ఏదైనా మూవీ ప్రమోషన్స్ అయినా ఏదైనా సరే మీ దగ్గరకు వచ్చి చేసుకుంటే కనుక కొంచెం మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్ మేడం, కరెక్ట్. సార్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం చూస్తుంటాం కదా చేనేత ఎక్స్పోస్ అని చెప్పేసి ఎగ్జిబిషన్స్ ఇలా పెడుతుంటారు కదా చిన్న చిన్నగా. నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఒక మాల్కి వెళ్ళి ఒక పెద్ద షాపింగ్ మాల్కి పోయి 10-15 వేలు అయినా సరే ఒక డ్రెస్కి వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కుంటారు. అదే ఒక చేనేత కార్మికుని శ్రమ వాళ్ళు చూసో లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోనో ఆ హ్యాండ్లూమ్స్ దగ్గరికి వెళ్ళి కొనడానికి మాత్రం రెడీగా ఉండరు. అక్కడికి వెళ్తే మాత్రం ఇంత కాస్టా, ఇంత 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 ఖర్చు పెట్టి చీర కొనుక్కోవాలా అన్నట్టు చూస్తారు. అదే అందుకే మేడం నేను అనేది, ఇప్పుడు ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కష్టం అనేది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూపిస్తారు. ప్లస్ ఈ నేత కార్మికుడు ఎంత కష్టపడుతుండ అనేది కూడా వీడియో తీసి వస్తుంది కదా, అప్పుడు చాలామంది కొనుక్కునే అవకాశం ఉంటుంది. అట్లెందుకంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ ప్రత్యేకంగా హ్యాండ్లూమ్దే కావాలి మాకు, పెళ్ళికి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా వీడియో తీయించుకొని మరి నేసినప్పటి నుండి ఫస్ట్ పళ్ళు నేస్తుర్రా మాకు ఫోటో వీడియోస్ పెట్టండి, మరియు చీర కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో, అట్లా కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు హ్యాండ్లూమ్ మిద్దే కావాలి ప్రత్యేకించి, నేను పెళ్ళిలో నా హ్యాండ్లూమ్ మిద్దే కట్టుకుంటా అని కూడా వీడియోస్ తీసుకొని కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే, పెళ్ళికి మీరు ఆర్డర్ తీసుకొని చేసిస్తాం మేడం. ఓకే, మరి ఒకసారి మీ మిషన్ గురించి చూపిస్తారా? హ్యాండ్లూమ్ ఎట్లా తయారు చేస్తారు మీరు? అసలు చూస్తుంటేనైతే దారాలు అవి ఇవి అన్నీ కన్ఫ్యూజింగ్ ఉంది. మీకు ఎట్లా అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. దీన్ని వార్ప్ అంటారు మేడం. ఇది 100 కౌంట్ కాటన్ ఇది. ఓకే, ఇక్కడ మనకు డిజైన్ రావాలి అంటే ఈ దారాలు మేము కట్టుకుంటాం. ఎక్కడైతే లిఫ్ట్ కావాలో అక్కడ అట్టలు ఉంటాయి, ఆ అట్టలతో అది లాగితే పైకి వస్తుంది. ఇప్పుడు దారాలు అక్కడ నుంచి పెడతారా మీరు? ఇవి ఇందులో నుండి వెళ్తుంది మేడం. సో ఇప్పుడు మా ఆడవాళ్ళకి అందరికీ ఫేవరెట్ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు పట్టు చీర నేస్తున్నారా సార్ మీరు ఇప్పుడు? అవును మేడం. ఇప్పుడు మీకు ఈ థ్రెడ్స్ ఇవన్నీ ఎట్లా? మనమైతే ముందు వైట్ కలర్ థ్రెడ్ అయితే చూసినాం ఇప్పటిదాకా. జనరల్గా వైట్ కలర్ థ్రెడ్ ఉంటుంది అని మాకు తెలుసు. ఈ కలర్స్ అన్నీ ఎట్లా తయారైతాయి తర్వాత? ఈ కలర్స్ అంటే ఫస్ట్ వైట్ తీసుకొని దాన్ని కలర్ డైయింగ్కి ఇస్తాం. వాళ్ళు చెప్పిన ఆర్డర్ మా దగ్గర మెనూ బుక్ ఉంటుంది, ఆ బుక్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారం కలర్ అద్దుకుంటాం. డార్క్ కలరు, ఇప్పుడు పళ్ళుకి వచ్చేసి పళ్ళు బ్లౌజు డార్క్ తీసుకొని చీర లైట్ కలర్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు బ్యాక్ చూస్తే లైట్ కలర్ శారీ ఉంది. అవును, అట్లా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కలర్ అద్దిస్తాం మేడం. ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని బట్టి మీరు డైయింగ్ చేసేసి చేస్తారు. వార్పు ప్రిపేర్ చేసుకుంటాం. వెఫ్ట్ ఇట్లా బోట్లు వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఇది పట్టు థ్రెడ్ అన్నట్ట? అవును మేడం. ఓకే, పట్టు చీర నేస్తున్నారు. ఈ డిజైన్స్ ఇవన్నీ ఎలా వస్తాయి మరి? ఈ డిజైన్స్ గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్ వేసుకొని కొన్నేమో వాళ్ళు ఇచ్చిన డిజైన్, అంటే కొందరు ఏమంటారు పెళ్ళికి వాళ్ళ అమ్మమ్మది వాళ్ళ వెనకటి డిజైన్స్ కూడా కావాలంటారు. అట్లా కూడా ప్రిపేర్ చేసి డిజైన్ చేసుకుంటాం. ఈ బార్డర్ వచ్చేసి ఇటు 4 ఇంచ్ ఉంటుంది, ఇది 9 ఇంచ్ బార్డర్, మధ్యలో కూడా బూటా వస్తుంది. ఇది అడ్వాన్స్, అంటే మీరు ఇప్పుడు అక్కడ చూసిన మగ్గం కన్నా ఇది అడ్వాన్స్ మగ్గం అన్నట్టు. దీని మొత్తం ఎలక్ట్రానిక్తోనే ఉంటుంది పైన డిజైన్ రావడానికి. ఈ వర్క్ కూడా దాదాపు మనిషికి సగం రేటు తగ్గింది. నేను అనేది ఇట్లాంటి గవర్నమెంట్ మాకు ఇస్తే వీవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, మళ్ళీ కొత్త రకం డిజైన్లు, అంటే ఇప్పుడు నూతన ఫ్యాషన్లకు కూడా అనువుగా ఉంటుంది కనుక ప్రభుత్వం కొద్దిగా చొరవ చూపెట్టి ఇట్లాంటివి ఇచ్చింది అనుకో, కొద్దిగా వెయిట్ మీరు అక్కడ చూసారు కదా, తొక్కేది అనేది ఉండదు, ఓన్లీ కొట్టుడే, కొట్టే వ్యవస్థ ఇలా కొట్టేది మాత్రమే ఉంటుంది. అందులో తొక్కాలి మరి కొట్టాలి ఇట్లా. దానికన్నా 50% కొద్దిగా వెయిట్ తగ్గుతుంది ఈజీగా. మళ్ళీ అడ్వాన్స్ ఇప్పుడు దానిలో వట్టలు ఉంటాయి, ఆ వట్టలు తొక్కాలన్నా దాదాపు 700-800 కిలోలు ఒక కాలుతో తొక్కి అప్పుడు డిజైన్ పెట్టాలి.
ఇందులో అట్లా కాకుండా ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. ఇట్లాంటివి ఇస్తే కొంతమంది నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి మేడం. కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవకాశం ఉంటుంది. ఈ సిల్క్ మలబరీ సిల్క్ తీర్చుకుంటాం మేము ధర్మవరం, బెంగళూరు నుండి. ఈ జరీ వచ్చేసి కంచి, ధర్మవరం నుండి కూడా తీసుకుంటాం. ఇందులో 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్. కంచి చీరలు బాగా ఫేమస్ సార్. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనీసం కంచి చూడడానికి వెళ్ళిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒక చీర కొనుక్కొని పోవాలి అన్నట్టు ఉంటారు ఆడవాళ్ళు. మరి మన దగ్గర ఎందుకు అంత ప్రిఫరెన్స్, అదే కంచి ప్రమోషన్ లేకపోవడం వల్ల అంటారా? అంటే చేస్తాం. అక్కడి నైపుణ్యత ఇక్కడ నైపుణ్యత సేమే, కానీ కంచి టైప్లో కూడా మేము చేసి ఆర్డర్ మీద ఇచ్చినాం మేడం. ఓకే, మీరు అక్కడికి కూడా పంపిస్తారు? అక్కడి కాదు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కంచి టైప్లో సేమ్ కావాలన్నా కూడా తయారు చేసి ఇచ్చినాం మేడం. ఏం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి? ఏమైనా బార్డర్స్ అట్లా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు మేడం, నేసుడే అంతే, ఓన్లీ. అంతేనా? అక్కడి పనితనం అక్కడి, మనం కూడా నేయచ్చు. అది పనితనం వచ్చిన వాళ్ళు ఎక్కడైనా నేయచ్చు మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సిద్దిపేటకి ఒక రకమైన ఉంది, పోచంపల్లి కానీ ఇప్పుడు మన సిరిసిల్లది కానీ. పోచంపల్లి అంటే జనరల్గా తెలుసు వాటి డిజైన్ ఎట్లుంటుంది ఏంటి, ఇక్కత్ శారీస్. సో సిద్దిపేటకి కానీ దీనికి కానీ ఏం డిఫరెన్స్ ఉంటుంది? సిద్దిపేటలో గొల్లబామ శారీస్ అని, అది దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందది. వాళ్ళకు గొల్లబామ అనే బ్రాండ్ ఉంది, దాని మీదనే వాళ్ళు సేల్ చేసుకుంటారు. మన సిరిసిల్లకు కూడా రాజన్న సిరిపట్టు అని ఉండాలని న్యూజిలాండ్ మేడం సునీత మేడం గారు నన్ను చెప్పడంతో నేను ఒక డిజైన్ చేసుకున్నా. మన నూలు వడుకుతున్న మహిళ బుట్టా రూపంలో వస్తుంది. బార్డర్లో వేములవాడ టెంపుల్ కమాన్ వస్తుంది. కొంగులో దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ కోడెమొక్క ఎక్కడ ఉండదు ఇండియాలో. కోడెమొక్క కూడా వచ్చే విధంగా తయారు చేసిన ఆ చీర కూడా రాజన్న సిరిపట్టు అని. దానికి రాజన్న సిరిపట్టు మీరే పేరు పెట్టారా దానికి? కూడా మేడం గారు పెట్టారు, సునీత మేడం అని ఆమె పెట్టింది. అది కూడా మనకు సిరిసిల్ల వేములవాడ కాన్సెప్ట్తోనే ఉంటుంది. ఎప్పటికీ ఇప్పుడు కాకుండా కొన్ని వేల సంవత్సరాలకైనా అది సిద్దిపేట గొల్లబామ ఎట్లుందో సిరిసిల్లకు కూడా రాజన్న సిరిపట్టు ఉండాలని, ఆ చీర చూడగానే ఇది సిరిసిల్ల చీర అన్నట్టు ఉండాలని. అంతే మేడం. ఓకే, అది నేసిన చీర ఉందా? ఉంది మేడం. సో ఇప్పుడు బార్డర్స్ ఏమో మీరు అక్కడ ఇక్కడ సిస్టమ్ లాగా ఉంది కదా, అక్కడ ప్రోగ్రామింగ్ ఇస్తారా ఏమన్నా? ఈ బార్డర్ వచ్చేసి ఈ 2 బార్డర్లు 4 ఇంచుల బార్డర్లో మేము కంప్యూటర్లో డిజైన్ చేసుకుంటాం. గ్రాఫ్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ లోడ్ చేస్తే ఈ డిజైన్ వస్తుంది. మధ్యలో బాడీ కూడా ఏం డిజైన్ కావాలన్నా కూడా లోడ్ చేస్తే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది మేడం. ఓకే, దీనికి ఇప్పుడు దీని మీద ఒక చీర నేయాలి అంటే ఎంత టైం పడుతుంది? అదే ఇప్పుడు మనం ఓల్డ్ మిషన్ కూడా చూసినాం కదా, దానికి ఎంత టైం పడుతుంది? దాని మీద 20 days అవుతుంది. అదే చీరను దీని మీద తయారు చేయాలంటే 12 రోజులు 10-12 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సగం రోజులు తగ్గుతుంది. మళ్ళీ దానికన్నా ఎక్కువ డిజైన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మళ్ళీ దానిలో అట్టలు ఉంటాయి. అట్టలు మీరు చూసిరు, అట్టలు కొట్టియాలి. దీనికి అట్లా అట్టలు లేవు. ఒక చీర డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, తర్వాత మనకి ఫ్లవర్ వద్దు, ఒకటే చీర అయిన తర్వాత ఇక్కడ ఏనుగు రావాలి లేకపోతే నెమలి రావాలనుకో, ఆటోమేటిక్గా ఇలా లోడ్ చేస్తే ఆ అట్టలు పెట్టకుండా రెండో చీర రెండో డిజైన్ చేసుకోవచ్చు, మూడో చీర మూడో డిజైన్ చేసుకోవచ్చు. దీనికి అట్టల కాస్ట్ అవుతుంది. మళ్ళీ అట్టలు తీసి పక్కకెట్టి మళ్ళీ పెట్టుకోవాలి, అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్. ఇది మలబరీ సిల్క్ వాడతాం, ధర్మవరం నుండి తీసుకుంటాం. మాకు కూడా సిల్క్ మార్క్ ఉంది, హ్యాండ్లూమ్ మార్క్ ఉంది. ఇవి ఉన్నాయే తీసుకోవాలి. హ్యాండ్లూమ్ మార్కు సిల్క్ మార్క్ ఉంటే కంపల్సరీ వాళ్ళు చూసి మాకు మార్కును సర్టిఫికేట్ ఇస్తారు మేడం. ఓకే, దీంట్లో కూడా క్వాలిటీ టెస్టింగ్ అట్లా ఉంటుందా? కొందరు ఏం చేస్తారంటే ఈ పట్టు పాలిస్టర్ సేమ్ ఉంటుంది, అది ఏర్పడింది. పాలిస్టర్ వచ్చేసి 250 రూపాయల కిలో ఉంటుంది. పట్టు 5700 నుంచి 6000-7000 దాకా ఉంటుంది కాస్ట్. ఇప్పుడు పాలిస్టర్తో తయారు చేసిన చీరే 500 లోపల కంప్లీట్ అయిపోతుంది. అదే పట్టుతో 5000 పైనే ఉంటుంది దాదాపు, ఓన్లీ యారం కాస్ట్ చూసుకుంటేనే. కనుక 5000 పైన ఉన్న చీరనే దాదాపు పట్టు చీర అనుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చేసే ఏ చీరలైనా పట్టు చీర అనేది 5000 పైననే ఉంటుంది. యారం కాస్టే. ఇప్పుడు 1 kg ఉంటే 5000 రూపాయలు యారనే ఉన్నప్పుడు అంతకన్నా తక్కువ ఎట్లా ఇస్తారు? పట్టు చీరలకి ఇప్పటి నుంచి ఇంత ధర పెట్టినాం అని చెప్పేసి ఎవరు అడగొద్దు, అంతేనా? అవును మేడం.
సార్ ఇప్పుడు ఈ కలర్స్ ఏవైనా సరే మనం ఏదైనా డ్రెస్ కొనుక్కొని వచ్చినా ఏదైనా చీర కొనుక్కొని వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు అయితే డార్క్ కలర్స్ అనేవి ఎక్కువ కలర్ పోతుంటాయి అని చెప్పేసి అంటుంటారు కదా. కలరు డార్క్ కలర్ కొద్దిగా లైట్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు, లైట్ కలర్లు అయితే వెళ్ళాయి. మేము చేసే కలరింగ్ అయితే దాదాపు పోదు, మేము అక్కడనే ధర్మవరంలోనే చేయించుకొని వస్తాం, ఇక్కడ లేదు ఆ ప్రాసెస్. ఈ పట్టు చీరలు మరి ఎన్ని సంవత్సరాలు బాగుంటాయి ఉంటాయి అంతే క్వాలిటీగా? ఇప్పుడు వెనకట పీతాంబరం నేసిన చీరలు కూడా ఇప్పటికీ మాకు ఆ డిజైన్ చేసి అని కూడా చెప్తుర్రు. అంటే 100 సంవత్సరాల కిందటి కూడా చూపిస్తుర్రు. అంటే ప్యూర్ పట్టుతోనే నేసి వెండి జరి ఒరిజినల్ వాడితే మాత్రం దాదాపు 100 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి మేము. ఈ మధ్య ఈ సోషల్ మీడియా వచ్చినాక కూడా అమ్మ కట్టుకున్న చీర, అమ్మమ్మ కట్టుకున్న చీర అని చెప్పేసి పెడుతున్నారు కదా. నాకు చూసి ఏమనిపిస్తుంది అంటే అన్ని సంవత్సరాలు అయినా కూడా వాటి క్వాలిటీ అంతే ఉందా అన్నట్టు అనిపిస్తుంది. అంతే ఉంటుంది. మళ్ళీ ఆ డిజైన్లు కూడా కొందరు కావాలని కూడా చేయించుకున్నారు. అమెరికా కూడా 4 చీరలు మేము పెళ్ళికి పీతాంబరం శారీస్ వాళ్ళ అమ్మమ్మది డిజైన్ మాకు పంపించారు. అదే డిజైన్ మేము చేసి వాళ్ళకు పంపించినాం మేడం. ఒక్కొక్క చీర 45,000కు సేల్ చేసినాం. 4 చీరలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. పెళ్ళి కట్టుకున్నాక సుతా మళ్ళీ వేరే వాళ్ళకి కావాలంటే కూడా 2 చీరలు ఆర్డర్ ఇచ్చారు. సో మీరు ఆర్డర్ మీద అన్ని టైప్స్ ఆఫ్ చీరలు చేస్తారు? అవును మేడం. ఓకే. సార్, ప్రతి మగవారి విజయం వెనుక ఆడవాళ్ళు ఉన్నట్టు మీకు సపోర్ట్ చేస్తూ మీ వెనకాల ఉంటూ మీకు సపోర్ట్ చేసిన మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయండి ఒకసారి. తన పేరు రేఖ. మాకు 2007లో పెళ్ళి అయింది. ఒక పాప. 4 years. ప్రతిదీ కూడా నేను ఏదైనా తయారు చేసినా కూడా తనకు ఫస్ట్ చెప్పిన తర్వాతనే నేను వర్క్ చాలు చేస్తా. ఓకే అది అవుతుంది, చెయ్యి, ఏం కాదు. తనకు తెలిసిన ఆలోచనలు కూడా నాకు చెప్తూ ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇద్దరు అనుకొని చేస్తారా? ఎస్ మేడం. ఒక్కొక్కసారి నేను చేసే వర్క్లో సగం కూడా తను చేస్తుంది. G20 లోగో చేసినప్పుడు కూడా అది మేము చేద్దామని ఒక 24 hours దాన్ని కంప్లీట్ చేసినాం. దాదాపు 3 రోజులు కష్టపడితే అవుతుంది. అది తను సగం వర్క్ చేసింది, సగంకి ఎక్కువ తనే చేసింది. మిగతాది నేను కంప్లీట్ చేయడం జరిగింది మేడం. ఓకే, ఇద్దరు కలిసి ఆ లోగోని కంప్లీట్ చేశారా? అవును మేడం. మీరు చెప్పండి, ఎన్ని డేస్ పట్టింది మీకు నేర్చుకోవడానికి? అసలు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ వర్క్? నేను 1 month అవుతుంది. 1 monthలో నేర్చుకున్నాను. 1 monthలోనే నేర్చుకున్నారా? నేను ఇప్పటిదాకా మెషిన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే మాత్రం నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్గా ఉండే. 1 monthలో అంత ఫాస్ట్గా ఎలా నేర్చుకున్నారు? అంటే చిన్నప్పుడు పెళ్ళైన కాంచాలు చూస్తూనే ఉన్నా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంది. మా తాత వాళ్ళు కూడా మొగ్గమే నేసిళ్ళు, చీరలు నేసిండు అట్లా. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు కూడా దీంట్లోనే పెరిగినరు? అవునండి. ఓకే. మీరు మీ కుటుంబం గురించి, మీ ఊరు గురించి, మీ అమ్మ వాళ్ళ గురించి? మాది సిరిసిల్లనే, ఈ ఊరే, లోకలే. అమ్మ బీడీలు చేస్తుంది, నాన్న సాంచల్ పవర్ లూమ్స్. ఓకే. సో మీ ఫ్యామిలీ కూడా చేనేత ఫ్యామిలీ? ఓకే. మీరే నేర్పించారా సార్ మేడంకి వర్క్? నేనే నేర్పించిన, ఇంకా ఒక 2-3 కూడా నేర్పించిన. దాదాపు నేను కాకుండా ఒక 5గురికి ఉపాధి కల్పిస్తున్నా. నాది కూడా. ఓకే. ఇక్కడ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు? ఓకే మేడం, మీరు చెప్పండి, ఈ లోగో మీరు చేసిన లోగో ప్రధాని మోడీ గారు చూసి మీకు అప్రిసియేషన్స్, మీకు ప్రశంసలు అందినాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఇప్పుడు సార్ చెప్పినట్టు సగం వరకు మీరు చేసినారని చెప్తున్నారు. ఆ టైంలో అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మోడీ సార్ నోటి నుండి హరిప్రసాద్ అని రాగానే కన్నీళ్ళు వచ్చినాయి వెంటనే. మీరు వెళ్ళారా మేడం అక్కడికి? ఇక్కడ ఆడ ప్రవీణ్ సార్ అని ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసినాము, అక్కడే ఉన్నాం. అప్పుడు ఢిల్లీ కూడా 26 జనవరికి వెళ్ళినాం, ఫ్యామిలీతో వెళ్ళినాం. ఆ తర్వాత G20లో వచ్చిన తర్వాత గవర్నర్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆమె సన్మానం చేసి మెమెంటో కూడా ఇచ్చింది. ఫ్యామిలీతో వెళ్ళినాం. పాపను కూడా గవర్నర్ గారు ఎత్తుకొని చాక్లెట్లు ఇచ్చింది. ఆమె ఇప్పుడు కూడా మా పాప అది చేస్తుంది, మళ్ళా పోదామా గవర్నర్ దగ్గరికి. అవునా? మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎప్పుడైనా? అంటే మీకు ఐడియాస్ ఉండేనా ఇలా చెయ్యాలి అని? అదేం లేదు, ఐడియాస్ అంటే ఏం లేవు, కానీ ఆయన చేస్తారు. సార్ ఐడియాస్ తోని, మీరు సపోర్ట్ తోని జరిగింది అంటారా?
ఓకే. సో మనకి అందరు ఆడవాళ్ళకి ఇష్టమైన చీరలు మన దగ్గర ఉన్నాయి. మీరు నేసిన చీరలు ఒక్కొక్కటి మాకు చూపిస్తారా? చూపిస్తాను. ముందుగా నేను అగ్గిపెట్టెలో ఇమిడే చీరను ఇది దాదాపు శ్రీకృష్ణదేవరాయల కాలం నుండే ఉండేది. నేను కట్టుకునే తందుకు అనువుగా ఉండాలని దాదాపు నేను 6 నెలలు కష్టపడి ఈ చీరను తయారు చేసిన. ఇది తయారు చేయడానికి కూడా నేను ఆర్కిమిడీస్ సూత్రం అంటే 7వ తరగతిలో చదువుకున్న ఆర్కిమిడీస్ సూత్రం ప్రకారమే ఈ చీరను తయారు చేయడం జరిగింది. అందులో 2 అంటే వార్పు సగము లెఫ్ట్ సగం పడుతుంది అని నైట్ నాకు 2:30కు ఐడియా వస్తే ఆ నైట్ వచ్చి నేను దీన్ని కంప్లీట్ చేసిన. నైటే స్టార్ట్ చేశారా? ఐడియా వచ్చిన వెంటనే లేచి వచ్చి స్టార్ట్ చేసిన. అది కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. మీరు చూడొచ్చు కట్టుకున్నారు. ఈ చీర 5 మీటర్లన్నర ఉంటుంది. ఆర్గాంజా శారీ లాగా ఉంటుంది. ఆర్గాంజా శారీ లాగా ఉంటుంది. దాదాపు 100 నుంచి 150 శారీస్ దాకా మేము అమెరికా, ఇక్కడ విజయవాడ, హైదరాబాద్, మొన్న ఫ్యాషన్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఒక 2-3 శారీస్ కూడా తీసుకెళ్ళారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం కదా సార్, అందరికి ఆడవాళ్ళకి ఇంట్లో బట్టలు ఎక్కువైపోతున్నాయి, ప్లేస్ సరిపోతలేదు అనేది. ఒక 100 శారీస్ అయినా ఈజీగా పెట్టుకోవచ్చు. అవును. ఇది పట్టు చీర. పట్టు ఇందులో మనం మొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్ జరీ అంటే ఈ వెఫ్ట్ వాడిన దాన్ని గోల్డ్ జరీ ఫస్ట్ చేసినాం అన్నట్టు. మా ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ జరీ ఉపయోగించి నేయడం. మళ్ళీ కట్టుకునేలా కూడా నాకు తెలిసి ఈయననే చేసిండు, ఎవరు చేయలేరు. ఆగిపెట్టెలో పట్టే అంతా పట్టేసారి కట్టుకునే విధంగా. ఓకే, ఇదైతే ఆడవాళ్ళకైతే మంచి బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు కదా. అవును మేడం. దాంతోపాటు ఇంకా కొద్దిగా తిక్కుగా ఉండే విధంగా తయారు చేసి ఇది రింగులో నుండి వెళ్తుంది శారీ. రింగులో నుంచి వెళ్తుందా? టెస్ట్ చేయొచ్చా సార్? మరి మీ చేతుకున్న రింగ్ ఇస్తే అందులో నుండి కూడా చీర మొత్తం అవలీలగా వెళ్తుంది. 150 గ్రాములు ఉంటుంది శారీ అంతే. లో వెయిట్ శారీ అన్నమాట. లైట్ వెయిట్ శారీ. ఇవి కూడా న్యూజిలాండ్కు ఒక 100 దాకా చీరలు ఆర్డర్ మీద తయారు చేసి పంపించినాం. సునీత మేడం గారు ఆర్డర్ ఇప్పించారు. మధ్య ఫారిన్ కంట్రీస్ లో అయినా మన కల్చర్ ఫాలో అవ్వడం అవి ఎక్కువ ఉంటుంది కదా. అవును మేడం. ఇంత ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఐడియా ఎందుకు వచ్చింది సార్? మరి అంటే లైట్ వెయిట్లా అంటే అగ్గిపెట్టే శారీ పల్చగా ఉంటుందని కొంతమంది కట్టుకోవడానికి మోమాట పడ్డారు అన్నట్టు. ఇంకా కొద్దిగా మంచిగా చేయాలని దీన్ని తయారు చేసిన. ఇది రింగులో నుండి వెళ్ళే విధంగా ఉండాలని, లైట్ వెయిట్ ఉండాలి. ఇప్పుడు అందరు కూడా వెయిట్ ఒక చీర వెయిట్ కేజీ దాకా ఉంటుంది. అంత వెయిట్ కట్టుకోలేకపోతారు కనుక 150-200 గ్రాములలో వేయాలని చేయడం జరిగింది. ఓకే, మీ ఐడియాస్ భలే ఉన్నాయి అసలు. ఇది G20 లోగో ఇదే మేడం తయారు చేసింది. ఓకే, G20 భారత్ 2022 ఇండియా. ఇది కూడా ఇది హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్. మరి సార్ ఇది క్లాత్ కొంచెం దొడ్డు అంటే డిజైన్ రావడానికి దొడ్డు దారం వాడినాం. ఓకే, ఇది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో. ఇది 2019లో దీన్ని తయారు చేసిన. దీనికి స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా అవార్డు రావడం జరిగింది. అమ్మా, అసలు ఇంత మళ్ళీ నీట్గా ఉంది అసలు. అది ఒక్క పోగు చెరిగినా కూడా డిజైన్ అంతా పోతుంది. ఇది చేయడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు? అది 4-5 డేస్ అవుతుంది. అంటే సగం వర్క్ ఈమె సగం వర్క్ ఉంటుంది. ప్రతి దాంట్లో సగం మేడం గారు, సగం నా వర్క్ 4-5 డేస్, ఆమె 4-5 డేస్. ఇదంతా ఆసు ఆమె పోస్తుంది. తర్వాత డిజైన్ చేసుకుంటాం. డిజైన్ చేసుకొని వీవింగ్ చేస్తాం అన్నట్టు. అంటే మీరు ఇప్పటిదాకా చూపించినట్టు బార్డర్ అవి చూపించారు కదా, ఆ వర్క్ అది ఇక్కత్ వర్క్, ఇక్కత్ టైప్ లా దీన్ని పోగు కలర్ అద్దుకొని నేస్తాం అన్నట్టు. ఓకే ఓకే. ఇది మోడీ వాళ్ళ అమ్మది హీరాబాయిది నేయడం జరిగింది. ఇది మొన్న నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీలో చూపించడం జరిగింది. దాదాపు అన్ని ఇది మీరు నేసిండ్రా లేకపోతే పెయింట్ వేసిండ్రా అన్నట్టు ఉంది శారీ. బ్యాక్ సైడ్ చూస్తే ఏర్పడుతుంది మేడం నేసి.
మరి దీన్ని ఎలా వేస్తారు సార్? దీనికి ఎట్లా ట్రేసింగ్ అట్లా ఏమన్నా ఉంటుందా? పేపర్ డిజైన్ అదే గ్రాఫ్ సేమ్ గ్రాఫ్తోని చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ మగ్గం దగ్గర దారాలు బ్లాక్ దారం పెట్టింది చూడు, అట్లా వైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇది రెడ్ వస్తుంది. అమ్మా, మూడు దారాలు పెట్టాలన్నమాట. ఎంత టైం పట్టింది దీనికి? దీనికి 1 month దాకా పట్టింది. 1 month పట్టిందా? ఇంత క్లారిటీగా అసలు అంటే ఈ డిజైన్స్ అంటే ఓకే, కానీ ఈ ఫేసెస్ కానీ ఇవన్నీ వేయాలంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఫేస్ ఖరాబ్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇది కూడా సచిన్ టెండూల్కర్ నాకు ఆర్డర్ అంటే చాముండేశ్వరనాథ్ కోచ్. ఇదైతే పక్క పెయింటింగ్ లానే ఉంది. చాముండేశ్వరనాథ్ క్రికెట్ కోచ్, తను ఆర్డర్ ఇచ్చిండు బర్త్డేకు వాళ్ళిద్దరిది నేమని. ఇది నార్మల్ ఉంది, మనం ఈ వైట్ ఉన్న జాగాలంతా సిల్వర్ది. 1,50,000 నేను తయారు చేసి ఇచ్చిన మేడం అతను. అవునా? బర్త్డేకు ఇచ్చారు గిఫ్ట్ వాళ్ళకి. మనం నార్మల్ ఇది పట్టు దారం వాడినాం, ఈ వైట్ దగ్గర మొత్తం సిల్వర్ వస్తుంది అన్నమాట. ఓకే, వాళ్ళకి ఇచ్చింది సిల్వర్ వస్తుందా? ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఇది చేసినాక మళ్ళీ మీరు అది చేసారా? అది చేసి అది చేసిన తర్వాత మనం ఎవరికైనా చూపించడానికి ఏం లేదు మా దగ్గర. మేము సచిన్కి ఇచ్చినాం అంటే ఎట్లా అని తయారు చేసి మళ్ళీ ఎవరన్నా కావాలన్నా ఆర్డర్ కావాలన్నా కూడా చూపించడానికి ఉండాలని ఒకటి నేర్చుకున్నాం మేము. బాగుంది, చాలా బాగుంది. ఇంత నీట్గా ఎంత క్లియర్గా ఉంది అసలు. బాబా, మీ చిన్నప్పటి నుంచి మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా వీటిలో అర్థమవుతుంది నాకు. మీకు మార్నింగ్ లేసి ఇదే థాట్స్ ఉంటాయేమో కదా, ఏది డిఫరెంట్ గా చేయాలి అంటే కొత్తదనాన్ని కోరుకున్నట్టు నాకు హాబీ అన్నట్టు. ఏదైనా ఎక్కువ సినిమాలు చూడ నేను, నాకు అదే కొత్తదనం ఏది ఉంది యూట్యూబ్లో అవి ఏమైనా వచ్చినాయా ఫస్ట్ దాన్ని కొత్తగా తయారు చేయాలి. వేరే ఫీల్డ్ ఉన్నదాన్ని మా చేనేత వృత్తి వైపు దాన్ని చేస్తాము. దీంట్లో కూడా అన్ని చేయొచ్చు అని చూపించాలి. ఇది పళ్ళులో సీతారాముల ఫోటో ఉంటుంది. సార్, మీరు భద్రాచలం సీతమ్మ వారికి కూడా చీర సమర్పించుకున్నారు కదా? భద్రాచలము 2 సంవత్సరాలు అయ్యేబట్టి మన పీతాంబరం శారీ ఫస్ట్ శారీ నేసినప్పుడు కేటీఆర్ చొరవతోనే భద్రాద్రి సీతమ్మ వారి కళ్యాణానికి కూడా ప్రభుత్వం తరఫున తీసుకొని ఇవ్వడం జరిగింది. మొన్న కూడా నేను స్పెషల్గా ప్రతి సంవత్సరం ఇవ్వాలి, మాకు ఒకసారి ఇచ్చినాం కదా ఈ సంవత్సరం ఎందుకు అద్దన్నాడు అని స్పెషల్గా పళ్ళుల సీతారాముల కళ్యాణం ఫోటో, బార్డర్లో భద్రాద్రి ఆలయంలోనున్నటి మూర్తుల ఫోటో వచ్చే విధంగా వేసి మన సిఎస్ శాంతాకుమారి మేడం చేతుల మీదుగా భద్రాచలం మూల విరాట అమ్మవారికి అందించడం జరిగింది. ఆ గర్భగుళ్ళ కూడా వెళ్ళేటప్పుడు నేనున్నా, అప్పుడు నా ముందటనే అమ్మవారికి సమర్పించుడు చూసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. అబ్బా, ఇంత కష్టపడి నేసినాం, నిజంగా దేవుని దగ్గరికి ఈరోజు వెళ్ళింది. అందరు కూడా అన్నారు, బయట జరిగే వివాహం కన్నా ఆలయంలో జరిగిన వివాహానికి అందింది మంచి అని. ఆ మేడం కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నది, అదృష్టవంతుని నీ చీర అమ్మవారికి చేరింది, సంతోషం అని కూడా చెప్పింది. అదే టైప్లో ఇంకొకరు సేమ్ చీర కావాలన్నారు, కాకపోతే ఇది బార్డర్ డిజైన్ వేరు, పళ్ళులో మాత్రం సీతారాముల కళ్యాణం ఫోటో కావాలంటే నేయడం జరిగింది మేడం. అది ఇప్పుడు ఇది పళ్ళులో సీతారాములు. ఇదంతా సిల్వర్ వస్తుంది. ఇందులో సిల్వర్, గోల్డ్ మరియు బ్లూ కలర్ దారం, పట్టు దారం. చాలా బాగుంది. ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. కంచి టైప్ అంటారు, ఇదే టైప్ అన్నట్టు కంచి కంచి. నేను ఇందాక సిద్దిపేట గొల్లబామ శారీ అలా ఉన్నది కదా, మా సిరిసిల్ల కూడా ఒక ప్రత్యేకత ఉండాలని తయారు చేసిన అన్నా కదా మేడం, ఇదే ఆ శారీ. ఇదేమో నూలు వరుకుతున్నా, అంటే ఇప్పుడు మనం చెరక ఎవరిదాకా చూసిరు కదా, అది బుట్టా రూపంలో, అంటే సిరిసిల్లకు నేత పని ఉక్కి పడే విధంగా ఇది. ఆ కింద కమాన్ వచ్చేసి రాజన్న టెంపుల్ యొక్క కమాన్. ఆ రెండింటిని కలుపుతూ వచ్చే విధంగా ఈ చీరను రూపొందించిన మేడం. ఈ కాన్సెప్ట్ అంతా మీదేనా సార్? అవును మేడం. ఇందులో కోడే మొక్కు వచ్చే విధంగా తయారు చేసిన మేడం. చాలా బాగుంది.
ఫస్ట్ మీ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అంటే సిరిసిల్ల అంటే సిరిసిల్ల ఈ చీర చూడగానే అర్థమైపోతుంది. ఉద్దేశం అండి మేడం. ఇవి అంటే సేల్ కూడా చేస్తున్నారా సార్? ఇది నేను నేషనల్ అవార్డుకు తయారు చేసిన, ఇంకా దానికి పెట్టలేదు, పెట్టిన తర్వాత సేల్ చేస్తా అని. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది కలర్ స్పెషల్గా ఎందుకు పెట్టినామంటే శంకరునికి విభూతి రంగు నీలం రంగు రావాలని ఈ కలర్ ను స్పెషల్ గా ఎంచుకొని పెట్టినాం మేడం. మీరు తీసుకునే కలర్ కి కూడా ఒక స్టోరీయా? ఇది 4 గ్రామ్ గోల్డ్ శారీ. ఇది గోల్డ్ శారీయా? ఎంత కాస్ట్ సార్ దీనికి? ఇది 1,20,000. ఇది గోల్డ్ తో చేసిన శారీ. ఇట్లా గోల్డ్ తో ఎలా చేస్తారు మరి? అది కంచెలో దొరుకుతుంది జరీ, ఇది వాడే జరీ ఉంటుంది కదా, అది మామూలు అయితే 1,200-1,300 ఉంటుంది. అదే గోల్డ్ వచ్చేసి 5,000 ఒక మార్క్ ఉంటుంది. అవన్నిటితో మేము చేసుకోవాలన్నట్టు. ఓకే, అక్కడ దొరుకుతుందా? అది అక్కడ దొరుకుతుంది. ఇలా ఎంత కాస్ట్ పెట్టి అంటే తీసుకుంటారా? ఆర్డర్ చేయించి మరి తీసుకుంటారు. అవునా? కలర్ కాంబినేషన్ కూడా చాయిస్ ఉంటుంది. ఇప్పుడు షాప్లో వెళ్తే మనకి బార్డర్ ఇది అద్దు, వేరే బార్డర్ కావాలి అని అంటే వాళ్ళు చేసేయలేరు కదా. మా దగ్గరికి వస్తే ఈ బార్డర్ కాక వేరే బార్డర్ కావాలి, ఈ బూటా ఇంత పెద్దగా అద్దు చిన్నగానే కావాలి అని కొందరు అంటారు కదా. మనకి నచ్చినట్టు మీరు ఎట్లా నచ్చినట్టు మళ్ళా చేయించుకున్న వీడియోలు కూడా కొంతమంది తీసుకుంటారు. ఎందుకంటే పెళ్లిలో ఇప్పుడు ఏమైతుంది, ఆ మిక్సింగ్ లా కూడా ఇట్లా నేయించుకున్నది కట్టుకున్నది అనేది కూడా పెడుతుండ్రు. మళ్ళీ ఆ పళ్ళుల ఫోటోలు కూడా వస్తే కూడా అవి కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళు మిక్సింగ్ లా పెట్టుకుంటారు మేడం. ఇప్పుడు పెళ్లిలో కూడా స్క్రీన్స్ అవి పెడుతున్నారు కదా, సాంగ్స్ లాంటి అట్లా తీసిన దాంట్లో ఇది ఒక పాట లెక్క పెట్టుకుంటారు. ఇది చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? ఇది 20-25 డేస్ అవుతుంది. 20-25 డేస్ పట్టిందా? ఇది ఆర్డర్ ఇవ్వాలంటే 45 డేస్ ముందు ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి ఇస్తాం. ఓకే, అంటే మినిమం ఒక 1 మంత్ ముందన్నా మీకు ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే కనుక మీరు చేసి పెడతారు. వార్పు అంటే ఈ కలర్లు మళ్ళీ అద్దుకోవాలి, అద్దుకొని మేము బీము ప్రిపేర్ చేసుకొని నేయాలి కనుక టైం పడుతుంది మేడం. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఉంది అనుకో, ఇప్పుడు వచ్చే కలర్ ఇప్పుడు మనం అక్కడ చూసినాం ప్యారెట్ గ్రీన్ ఉంది, అదే కలర్ అన్నారు అనుకో, దాని తర్వాత కూడా అదే ఒకటి ఆర్డర్ ఉంది, ఒకటేమో మేము స్పెషల్గా పోయించుకున్నాం. అట్లాంటిది అయితే ఒక 15 డేస్ 20 డేస్లో ఇచ్చేస్తాం అట్లా. సార్ ఇప్పుడు మరి ఎవరైనా అర్జెంటుగా మాకు ఇప్పుడు ఇంత టైం లేదు, ఒక 15 రోజుల్లో మాకు పెళ్ళి ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఇంత టైంలోనే కావాలి అని అంటే ఇక అట్లా అయితే ఏమవుతుంది, డే అండ్ నైట్ 2 షిఫ్టులు కష్టపడి నేసిస్తాం. అట్లా కూడా హైదరాబాద్ రేణుకా ఎల్లమ్మకు కావాలి అని మన ఆయన పేరు అహంకారపు ఒక పేరు ఉంది, అతను కావాలని స్పెషల్గా నా ఎంబడి పట్టుబడితే ఖచ్చితంగా కావాలి నాకు 10 డేస్లోనే కావాలన్నాడు. అంటే నైట్ డే ఇంకో వర్కర్ను హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి నైట్ డే చేసి కంప్లీట్ చేసి ఇచ్చినాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ మా ఇద్దరిని సన్మానం చేసి ఆ శారీ తీసుకొని వెళ్ళారు. చాలా సంతోషపడ్డారు. మొన్న కూడా మన బోనాలప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారికి కట్టించి ఫోటో కూడా నాకు పెట్టడం జరిగింది. ఓకే, మంచి అనిపిస్తాయి. ఇది కూడా పీతాంబరం శారీ, ఇంతకుముందు మనం చూసిన మొగ్గంపై ఫస్ట్ భద్రాద్రి సీతమ్మ వారికి ఇచ్చిన ఇదే శారీ మేడం. ఇది ఎక్కువ నవాబుల కాలంలో వీటిని నేసేవారు. అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్? ఈ బూటా అనేది మొత్తం చేయితోని పెట్టాలి. ఇవన్నీ 8 బూటాలు మొత్తం చేయితోని పెట్టాలి. మళ్ళీ ఇవి మీనా వర్క్ కూడా చేయితోని పెట్టాలి మేడం. ఇదంతా సిల్వర్. ఇది మరి దీనికి ఎంత టైం పడుతుంది? ఇది 20 డేస్ అవుతుంది. ఇది 45,000. సో మినిమం ఒక చీర కావాలి అని అంటే 20-25 డేస్ కంపల్సరీ అవుతుంది మేడం. నార్మల్ డిజైన్ ఇదంతా ఏది అవసరం లేదంటే ప్లేన్ అంటే 4-5 డేస్లలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ ఏం లేకుండా చీర లుకింగ్ ఉంటుందా? ఇలా 300 గ్రామ్స్ సిల్వర్ ఉంటుంది. ఇది సిల్వర్. ఎక్కువ ఇవి నవాబుల కాలంలో బాగా ధనికులు మాత్రమే ఈ చీరలను నేయించుకునే వాళ్ళు. ఈ కళ అనేది దాదాపు అంతరించిపోయినట్టే. ఎవరు నేయరు ఇది. బూటా పెట్టి ఇంత వరకు ఎవరు నేయరు. మేము మళ్ళీ సృష్టించాలి, మళ్ళీ వేయాలని తీసుకురావాలి. అదే నేను అమెరికా వాళ్ళ అమ్మమ్మ డిజైన్ అని చెప్పిన కదా, ఇది వాళ్ళు ఇచ్చిన డిజైనే.
ఓకే. మీరు ఎంచుకున్న ఐడియాస్ కూడా మంచిగా ఉంటున్నాయి. ఇది ఇట్లా బుల్లి మగ్గాలను కూడా నేను సూక్ష్మంగా తయారు చేస్తాను మేడం. ఇది మనం ఇదివరదాకా మీరు కూర్చున్న హైండ్లూము చిన్నగా నేను చదువుకునేటప్పటి నుండి ఈ చిన్న మగ్గాలు రాట్నాలు సూక్ష్మంగా తయారు చేసుకొని ఇప్పుడు కొత్తగా దానికి మినియేచర్ వర్క్స్ అనే పేరు పెడుతున్నారు కదా. మినియేచర్ సూక్ష్మ కళ ఇట్లా ఇవి తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా మోడీ గారికి, మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ చాలా మందికి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నాతో చేయించుకొని జ్ఞాపకాలుగా అందించేవారు. ఇది కూడా తయారు చేసేటప్పుడు నేను ఒక్కనే కష్టపడా, మళ్ళీ ఈమె హెల్ప్ లేనిది అయితే నేనైతే చేయలేను. ఇదంతా చేయాలంటే ఈ క్లాత్ మీద వర్క్ చేయాలంటే ఆమె చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో ఉన్న క్లాతేనా అది? క్లాతే ఇట్లా తయారు చేసి దాదాపు 5 నుండి 60 దాకా సేల్ చేసుకున్నా. ఒకప్పుడు నేను ఆటపాటలతోని వాటికి ఏదో చేసిన, అప్పుడు కూడా మా నాన్నగారు నన్ను చదువు కాదు ఎందుకురా ఇవి వచ్చింది లేదని కూడా మస్తు సార్లా తిట్టిండు. దీన్ని కాకుండా నడిచే పవర్ రూమ్ను కూడా తయారు చేసి 25,000 అమ్మిన నేను. అప్పుడు చిన్నది తయారు చేసి అప్పుడు మా బాపు అప్పుడు సంబరపడ్డాడు. అప్పుడు నిన్ను తిడితే ఇప్పుడు 4 పైసలు వస్తున్నాయి దాంతోనని కూడా సంతోషం వ్యక్తం చేసిండు. అప్పుడు మీరు చేసింది తర్వాత మీకు యూజ్ అయ్యేలాగా ఇప్పుడు అప్పుడు నేను ఆడుకుంటూ చేస్తే మా బాప ఏమన్నా చదువుకోరా, చదువు వస్తుంది దీంతో నీకేమవుతుంది అని అన్నాడు. ఇవాళ అన్నం అదే అయింది, అన్నం అదే పెడుతుంది, దేశానికి కూడా తెలిసేటట్టు అయినాము అని. అదేంటి సార్ ఇప్పుడు ఇది లోపల క్లాతేనా? ఓకే, పవన్ కళ్యాణ్. అవును మేడం. బాగుంది. ఇలాంటి మంచి గిఫ్ట్ ఇచ్చినా కూడా బాగుంటది. మళ్ళా మీరు బూకేలు కానీ లేకపోతే ఏదన్నా ఒకటి ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫోటో ఉంది కనుక కంపల్సరీ దాన్ని వరేయరు, వాళ్ళ ఇంటనే పెట్టుకుంటారు. ఇది ఒక కాన్సెప్ట్ అంతే. కరెక్ట్. ఇప్పుడు బూకే ఇచ్చినా ఏం చేసినా అవన్నీ మళ్ళీ పక్కకు ఇచ్చినా కూడా పక్కకే పెడతారు. ఏ సీనరీ ఇచ్చినాం అనుకో అది కూడా పక్కకి పెడతారు. ఇప్పుడు అది ఉంది కనుక కంపల్సరీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి అది. అట్లా అదే కాన్సెప్ట్ తోని కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి చాలా మందికి తయారు చేసి ఇచ్చిన. కేటీఆర్ మొన్నటిదాకా ఆయన బ్యాక్ సైడ్ కంపల్సరీ ఉంటుంది, ప్రతి ఫోటోలలో నేను చూస్తా ఉంటుంది. ఆయన ఇక్కడ ఆఫీసులో కూడా ఉంది మేడం. సూపర్. సో పవన్ కళ్యాణ్ సార్కి ఎప్పుడు ఇస్తున్నారు మరి? ఇక మాకు అవకాశం వస్తే కంపల్సరీ ఇస్తాము. దాంతోపాటు మాకు అమెరికా నుండి రానా అని వాళ్ళ ఫ్యాన్ కావచ్చు నాకు కాల్ చేసిండు. ఇంకో వేరే ఆర్డర్ కూడా కొన్ని క్లాత్ అంటే కాటన్ క్లాత్ పవన్ కళ్యాణ్కు డ్రెస్సులు ఇట్లా తయారు చేయాలని మాట్లాడుతుండు. అది ఇట్లా ఆర్డర్ వస్తే చాలా బాగుంటుంది. దీన్ని చూసి మాకు ఆర్డర్ ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కిరణ్ అని ఉన్నాడు, అతను కూడా మీకు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఆర్డర్ ఇప్పిస్తాం, హెల్ప్ చేస్తామని కూడా చెప్పిండు. ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ మీకు కాల్ చేసేసి ఆర్డర్ కోసం అడుగుతున్నారా? సూపర్, బాగుంది, చాలా బాగుంది. సరే, ఇది మీరేనా ప్రిపేర్ చేసింది? అవును మేడం. ఓకే, ఇది చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మరి మీకు? 5 days అయింది. 5 days. మరి ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెట్టుకున్నారు కదా మీరు. రెగ్యులర్గా మీరు చేసే వర్క్ ఒకటి ఉంటుంది కదా, మరి దీనికి టైం దానికి ఎట్లా సెట్ చేసుకుంటున్నారు టైం? అంటే పొద్దున ఈ వర్క్ చేస్తా, ఖాళీగా ఎప్పుడన్నా సండే ఉంటుంది కదా, సండే అన్ని మగ్గాలన్నీ బందే ఉంటాయి, అప్పుడు చేసుకుంటాం మేడం. ఇదైతే చాలా బాగుంది. మేము ఫేమస్ ప్రోగ్రామ్ చూసి ఖచ్చితంగా ఎవరైనా ఒకరు ఆ పెద్ద ఆయనకు చెప్పి మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మా దగ్గర నుండి అడుగుతారు కానీ మేమే వెళ్ళి ఇవ్వాలని నా కాన్సెప్ట్ మేడం. నేనే ఖచ్చితంగా వెళ్ళాలి, నేనే ఇవ్వాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇన్ని కాన్సెప్ట్స్, ఇంత మంచి కాన్సెప్ట్స్ పెట్టుకున్నారు, ప్రపంచానికి తెలిసే అంత స్థాయికి కూడా వెళ్ళిండ్రు. అవును మేడం. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఖచ్చితంగా వెళ్తారు. ఇవే కాకుండా న్యూజిలాండ్ ప్రధాని కూడా న్యూజిలాండ్ లోగోతో కూడా శాలువా తయారు చేసి పంపించడం జరిగింది. అక్కడ సునీత మేడం గారు కూడా న్యూజిలాండ్ ప్రధాని కూడా అందించడం, ఆ ఫోటోలు కూడా మాకు వచ్చినాయి మేడం. మరి ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నారు. సూపర్ సార్. మీరు అనుకున్నట్టు ఈ శారీ, ఈ కాన్సెప్ట్కి మీకు నేషనల్ అవార్డు రావాలి అని అనుకుంటున్నారు కదా. నా తరపు నుంచి అయితే పక్కా వస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. మీ వర్క్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు వస్తుంది.
వచ్చిన రోజు మళ్ళీ మేము మీ దగ్గరకు వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాము. మేడం ప్రత్యేకంగా మీకు చెప్పాలి, ఎందుకంటే సార్కి ఉన్న టాలెంట్ని మీరు నమ్మి దాన్ని మళ్ళీ మీకు సపోర్ట్ ఉండి ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీరు కూడా సపోర్ట్ చేసి వర్క్ చేస్తున్నందుకు మీకు కూడా ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ అంటే రెగ్యులర్ శారీస్ అందరు చేస్తుంటారు, బయట మనం చూస్తుంటాము, కానీ ఇంత మంచి మంచి కాన్సెప్ట్స్ ఇంకా రావాలి. ఎప్పుడు నైట్ కాన్సెప్ట్ వచ్చినా కూడా నైట్ లేసి మళ్ళీ మీరు చేనేత మీద కూర్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.